ఎర్రనపాలెం మండలము, ప్రకాశం జిల్లా, పెదగుడిపాడు. మేము ఫిబ్రవరి నెలలో వచ్చినాము. 2013లో వచ్చాము. టీవీలో చూసి గుంటూరు వచ్చాము. గుంటూరు పోయి ప్రార్థన చేసుకున్న హృదయంలో లెటర్ రాసిచ్చాను. ఇస్తే సార్కి లేదు, మామూలుగా కానుకలో వేసాను లెటరు. నాకు అంతే ఆ నెలలోనే నాకు నిలబడిపోయింది. అందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. ఆ నెలలోనే నిలబడిపోయింది. పెళ్ళైన 24 సంవత్సరాలకు. అందరూ చేతులు పైకెత్తి 24 సంవత్సరాలకు. కానీ మా ఊర్లో అందరూ పుట్టరు చాన్నాళ్ళు అయ్యాది పుట్టరు అన్నారు. నేనైతే నమ్ముతున్నాను, నాకు దేవుడు ఇస్తాడని నాకు వాగ్దానం ఉంది. నా చిన్న సాక్ష్యం దీవించును గాక. 24 సంవత్సరాలు అయింది కదా పిల్లలు పుట్టరని తన మరిది కొడుకునిచ్చారు. వాళ్ళు మేము తీసుకున్నాం. ఏడవకు, పిల్లలు లేరు అనుకోకు, ఈ పిల్లోడే నీ పిల్లోడు, 2 సంవత్సరాల పిల్లోడు అప్పుడు ఇచ్చారు అని ఇచ్చారు. ఇదిగో వీడిని పెంచుకుందామే. ఎంత పెంచుకున్నా కానీ పేగు తెగి రాని పోతే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ రాదు. అది వస్తుందా? ఈ బుడంక అయితే పేగు తెగి మరి వచ్చింది బయటకి. ఈమెను ఎవరు తయారు చేశారు? దేవుడు. ఆమె హృదయంలో ఆవేదన ఉంది, తన భర్తలో బాధ ఉంది, మాకు పిల్లలు లేరు అనే బాధ ఉంది. ఆ బాధ అంతా ఎక్కడికి వచ్చేకపోయింది? యేసయ్య నామంలో తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. ఆమె టీవీ పరిచర్య ద్వారా ఆమె ఆకర్షించబడింది. టీవీ పరిచర్య ద్వారా విని విశ్వసించి తైలాభిషేకానికి వచ్చింది. తైలాభిషేకానికి వస్తే దైవజనుడిగా నేను తైలముతో ప్రతిష్ఠ చేసి దీవించి పంపితే దేవుడు ఈ గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక.